అలీఖీం షాలోమ్ బైబుల్ భాషకు స్వాగతం. దేవదేవుడు పలికినటువంటి అనేకమైనటువంటి ప్రబోధాలలో వారు ఇశ్రాయేలు జనాంగానికి తన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి అనేకమైనటువంటి ప్రబోధాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రబోధం మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో గొప్ప నియమావళి. అట్టి నియమావళికి నేటి వరకు కూడా ఆనాటి నుంచి నేటి వరకు ఎంతో గొప్ప నిబద్ధతతో ప్రతి ఇశ్రాయేలీయుడు దేవదేవుని పట్ల తమ యొక్క విశ్వసనీయతను చూయించడంలో, విశ్వసనీయతను ప్రదర్శించడంలో ఈ రోజు వరకు ఎక్కడ కూడా వారు రాజీ పడనటువంటి బహు గొప్ప శ్లాఘనీయమైనటువంటి విశ్వాసం. దీనిని మనము వారి యొక్క దేవుని పట్ల విధేయత, వెనికిడి, దేవుని యొక్క మాట పట్ల వారి యొక్క వ్యవహారవలి, ఇవన్నీ కూడా షమా అని హీబ్రూ పదబంధంలో మనం చూస్తాం. షమా అనేటువంటిది చాలా మంది యూదులు ఇటు యూదా ప్రామాణికతలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా నేటికి భావిస్తారు. ఎందుకంటే ఇట్టి షమా విశ్వాసం యొక్క ప్రధానమైనటువంటి సూత్రాన్ని వారికి గుర్తు చేస్తుంది. దేవుడు ఒక్కడే, దైవము ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అన్నటువంటి భావన ఇటు షమా ప్రబోధాన్ని చేస్తూ ఉంది. షమా అనేటువంటిది ఆంగ్లంలో దీనిని షమాగా పిలువబడ్డది. దీనిని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులారా వినండి, మన దేవుడని యెహోవా ప్రభువు ఒక్కడే. దీనిని షమా అని సంబోధించబడ్డది. ప్రజలు తరచుగా చూడడం, నమ్మడం అని చెబుతారు. కానీ పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ కాస్త దీనికి వైవిధ్యంగా, ఒక రకంగా విభిన్నమైన రీతిగా బోధిస్తూ ఉంది. చూడడం కంటే వినడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో మనం చూస్తాం. షమా ప్రార్థనలో మాటలు అది సంపూర్ణంగా ప్రదర్శించబడడాన్ని మనం చూడవచ్చు. హీబ్రూ భాషలో షమా లేదాష్మా అన్నటువంటి దానికి అర్థం ఏంటనంటే వినండి, ఆలకించండి అని అర్థం. మరియు ఇటు ప్రార్థనలో ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటిది షమా అనేటువంటి పంక్తిలో నుంచి ఇది తీసుకోబడ్డది. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు షమా, హీబ్రూలో వినండి. యూదుల విశ్వాసం యొక్క ఒప్పుకోలు 3 లేఖన గ్రంథాలలో నుంచి ఇటు షమా రూపకల్పన చేయబడ్డది. ప్రధానమైనటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వచన భాగాల్లో నుంచి, అనంతరం 11వ అధ్యాయం 13 నుంచి 21 భాగాల్లో నుంచి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30 నుంచి 41 భాగాలలో నుంచి ఇది సంకలనము చేయబడినటువంటి విశ్వాస సూత్రంగా లేదా విశ్వాస ప్రామాణికతగా రూపకల్పన చేయబడింది. తగినటువంటి ప్రార్థనతో పాటు ఇశ్రాయేలు జనాంగము సాయంత్రము మరియు ఉదయం వీరి యొక్క సేవలలో ఇది అంతర్భాగంగా ఉంటూ ఉంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు ఒక్కడే. ప్రభు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం అనేటువంటి ఇట్టి లేఖనాధారం అనుసారంగా ప్రారంభ అక్షరం లేదా పదం నుండి ఇట్టి ప్రార్థనకు షమా అనేటువంటి పేరు వచ్చింది. సంప్రదాయ ప్రకారం ఈ 3 భాగాలు కూడా 10 ఆజ్ఞల యొక్క అంశాలను క్రోడీకరించి ఇవి రూపకల్పన చేయబడ్డాయి అన్నది సంప్రదాయం చెబుతున్నటువంటి వాస్తవికత. ద షమా ఈజ్ యాక్చువల్లీ మోర్ దెన్ జస్ట్ ద ఫేమస్ 6 words. షమా ఇశ్రాయేల్ అదోనాయ్ ఎలోహేను అదోనాయ్ ఎఖద్. A 6-word response is often said in an undertone way. ఇటీ పఠన సమయం మొదటి 2 వచనాల ద్వారా నిర్ణయించబడినది. ఎప్పుడు ఈ ప్రార్థన షమా వల్లించాలి, ప్రమాణము మనము పఠించాలి, ప్రార్థించాలి అన్నప్పుడు మీరు పడుకున్నప్పుడు మరియు మీరు లేచినప్పుడు అన్నటువంటి విషయాన్ని సమయాన్ని షమా ప్రార్థనలో భక్తునికి లేదా విశ్వాసికి ఇవ్వబడ్డది. ఈ షమా గ్రంథాలు యూదా ప్రార్థనా సమయాలలో, ఇతర సమయాలలో కూడా ఇటు ప్రార్థన నెరపబడతాయి లేదా జరపబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలు నేర్చుకోవడం, అధ్యయనము చేయడం మరియు తోరాను పాటించడం అనేటువంటి బాధ్యతను ఇటు ప్రార్థన ద్వారా మనకు తెలియజేయబడతాయి. ఈ గ్రంథాలు మరియు వాటి యొక్క సముచితమైనటువంటి ప్రార్థనలు యూదులకు పవిత్రమైనవి.
ఎందుకనంటే అవి విశ్వాసం యొక్క స్వాభావికతను కలిగి ఉన్నాయి గనక. రాజ్యాధికారం మరియు దేవుని రాజ్యానికి విధేయత, సంపూర్ణమైనటువంటి విధేయత యొక్క ప్రకటన మరియు తోరా యొక్క అధ్యయనానికి సంబంధించినటువంటి పూర్తి భక్తికి ప్రతీకగా ఇట్టి క్షమ ప్రార్థనలు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ తోరా రాత్రి మరియు పగలు ధ్యానం చేయడం ఆచరణాత్మకంగా అంత సులువైనది కాదు, లేదా అసాధ్యమైనది. కాబట్టి క్షమ ఈ తోరా అధ్యయనానికి ప్రత్యయనముగా మారింది, లేదా మరింత ఖచ్చితమైనటువంటి ఆదేశాన్ని పాటించడానికి కనీసమైనటువంటి అవసరంగా మారింది. హీబ్రూ పద ఉచ్చారణలో ఇట్టి క్షమ షమా లాగా ఉంటుంది. కానీ విధేయత మరియు ఉపక్రమించడం, కార్యాచరణకు ఉపక్రమించడం అనే దానికి తీసుకోవడానికి కూడా దీని యొక్క అర్థమని మనం గ్రహించాలి. కాబట్టి దేవదేవుని వినడం, దేవదేవుని లేఖనము వినడం, దేవుని మాట వినడం అనంటే దేవునికి విధేయత చూపడమే షమా అన్నటువంటి ప్రార్థన యొక్క భావగర్భితమైనటువంటి భాష్యం. మరియు దేవునికి అన్కండిషనల్గా అనగా దేవునికి నిర్నిబంధంగా విధేయత చూపడమే క్షమా అని అర్థం. షమా ఇజ్రాయెల్ అదోనాయ్ ఎలోహేను అదోనాయ్ ఎఖద్. హియర్ ఇస్రాయేల్, ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్ అన్నది దీని యొక్క భావం. పండితులు హతసాక్షులు అయినటువంటి రబ్బీ అఖీబా 2వ శతాబ్దం క్రీస్తు శకమునందు ఒక ఉదాహరణను అనుసరించి మానవ జాతి యొక్క ఏకైక దేవుడు మరియు అతని పట్ల వారి ప్రేమపై విశ్వాసం యొక్క చివరి వృత్తిగా యుగాలలో హతసాక్షులచే క్షమాను ఉచ్చరింపబడింది అని సెలవిచ్చినాడు. పవిత్రమైనటువంటి యూదులు తమ పెదవులపై క్షమా మాటలతో చనిపోవాలని వారు ఆశపడతారని ఇట్టి పండితుడు హతసాక్షి అయినటువంటి అమరవీరుడు రబ్బీ అఖీబా సెలవిచ్చినాడు. క్షమ పాత నిబంధనలో మాత్రమే కాదు కానీ ఇది నూతన నిబంధనలో కూడా స్వయంగా రక్షకుడు మెస్సియా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 2 సార్లు పరిశుద్ధ సువార్తలలో ఉటంకించిన వైనాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 22:37, మార్కు సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 30 వచనాల్లో మనం చూస్తాం. క్షమ అనేది యూదుల యొక్క చరిత్ర మరియు వారి యొక్క వృత్తాలను ప్రసిద్ధ ప్రార్థన మరియు సంప్రదాయం. నిజానికి నేటికిని ఆర్థడాక్స్ యూదులు అనగా సంప్రదాయమైనటువంటి యూదులు వారి యొక్క భక్తి భావనలో ఇటు క్షమాలు నేటికి ప్రతి ప్రార్థనలో ప్రతిరోజు 2 సార్లు వారి ప్రార్థనలో ఇటు క్షమ చదవబడుతుంది. క్షమ అనేది అన్ని గ్రంథాల్లో అత్యంత అందమైనటువంటి లేదా భావగర్భితమైనటువంటి లేదా భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటి మాట అని చెప్పక తప్పదు. ఇది ప్రజలు యెహోవాను ప్రేమిస్తున్నందున ప్రజలు యెహోవా పట్ల తమ యొక్క విధేయతను కొనసాగించేలా వారి జీవితాలను ఆకృతి చేసే ప్రార్థన. అందుకే ఇది అత్యంత రమ్యమైనటువంటి ప్రార్థనగా భక్తులు అభివర్ణిస్తారు. క్షమా ప్రార్థనలో ఇశ్రాయేలు యొక్క తమ యొక్క వారసత్వాన్ని, వారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు చూపినటువంటి నిబంధనను, దేవుడు చేసినటువంటి అట్టి మాటను వారు అక్షరార్థంగా స్వీకరించడానికి పూర్వంగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటువంటి పూర్వంగా మోషే వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞయుక్తమైనటువంటి ప్రార్థన చాలా కీలకమైనది. ఎందుకంటే మోషే యొక్క ప్రవచనం, మోషే యొక్క వాగ్దానం లేదా మోషే యొక్క వారికి ఇచ్చినటువంటి సందేశం వారి యొక్క భావి జీవితానికి ఎట్టి ప్రార్థన మీద పునాది వేస్తుంది. ఇశ్రాయేలీయులు ఒకరితో ఒకరు మరియు
దేవునితో వారు ఎలా జీవించాలనే దానికి ఇది మోషే ఏర్పాటు చేసినటువంటి ఒక చట్రము లేదా ఫ్రేమ్వర్క్ అని కూడా మనం చెప్పవచ్చు. వారు వాగ్దాన భూమిలో కొనసాగుతూ ఉన్నారు కనుక అతను ప్రజలను అనునిత్యం విజయవంతమైనటువంటి జీవితానికి వారు కావలసినటువంటి బాటను సిద్ధం చేయడానికి ఇట్టి ప్రార్థనను మోషే ఇశ్రాయేలు జనాంగానికి వారు అందించినారు. అది మీకు మేలు జరిగేలా మరియు మీరు అన్ని విషయాలలో క్షేమంగా వృద్ధి చెందేలా క్షమా యొక్క మాటలు లేదా ప్రార్థన కూడా మనకు విజయాన్ని అందించేలాగా మరియు విధేయత, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి సమర్పణ ప్రారంభించడానికి మోషే ప్రత్యేకంగా ఒకే ఒక్క దేవుడు, ఆ దేవుని శరణు పొందినటువంటి వారికే భువియందు దివియందు మోక్షం కలుగుతుందని చాలా నిఖార్సుగా సెలవిచ్చినటువంటి మాట. ఇశ్రాయేలీయులు వారు సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి దేవుని గూర్చినటువంటి ఆయా ప్రజల యొక్క భావన చేత ఎక్కడ నిజమైనటువంటి దేవునిని విడిచిపెట్టి మర్చిపోతారో అన్నటువంటి ముందస్తు భయముతో దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ప్రార్థన. ఇశ్రాయేలు జనాంగము తమ ఏకైక నిజమైనటువంటి దేవుని యందు ప్రదర్శించేటువంటి విధేయత, ప్రదర్శించేటువంటి సమర్పణ మరియు ప్రేమ మాత్రమే ఇక్కడ నుండి ఏకైక మార్గమని మోషే తన ప్రజలకు ఖచ్చితంగా స్పష్టం చేసినాడు. ద్వితీయోపదేశ కాండం 6:4 యొక్క అనేకమైనటువంటి అనువాదాలు క్షమ అనే పదానికి సాధారణంగా వినండి, హియర్ అని ఉపయోగించబడ్డాయి. వాస్తవికంగా వినండి యొక్క ఆంగ్ల అవగాహన ఈ హీబ్రూ పదానికి సంపూర్ణంగా న్యాయము చెయ్యలేదు అన్నది బైబిల్ పండితుల యొక్క పూర్ణమైనటువంటి వాదం. దీని యొక్క అర్థాన్ని అంతర్గతీకరించడానికి ఇది మనకు సహాయము వాస్తవానికి చెయ్యదు. హీబ్రూ పదమైనటువంటి క్షమ అనే పదానికి వెనికిడి అర్థం, కానీ దాని యొక్క ప్రభావము కూడా అని భావం. అనగా వినడం, ఆచరణాత్మకంగా క్రియారూపకం దాల్చడం అనేది క్షమ అనే పదము యొక్క అర్థం. ఇది క్షమ అనగా శ్రద్ధ వహించడం, శ్రమ అనగా విధేయత చూపడం, శ్రమ అనగా భగవంతుడు సెలవిచ్చింది అక్షరార్థంగా ఆచరణ రూపములోనికి ఆ క్షణముననే వెంటనే ముందుకు తీసుకొని వెళ్ళడం. ఇది క్షమ యొక్క అర్థం. కేవలము వినడము, శ్రద్ధ వహించాలి, విధేయత చూపాలి, విన్నటువంటి మాట ఆచరణలోనికి వెంటనే రావాలి. లైక్ లిసనింగ్, హీడింగ్ అండ్ ఒబేయింగ్. దట్ ఈస్ వాట్ ద క్షమ ఈస్. ఇది ప్రతిస్పందనను పొందుతుంది. ఇది చర్యకు, వినడానికి మరియు పాటించడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక బలమైనటువంటి పిలుపే క్షమ. కేవలము వినడం మరియు ఏమీ చెయ్యకపోవడం లేదా వినడం మరియు మర్చిపోవడం క్షమ యొక్క భావన కాదు. హీబ్రూలో వినడం అనగా విధేయత అనేవి రెండు తప్పనిసరిగా ఒక్కటే అయినటువంటి భావాలు. ఇట్టి క్షమ, ఈ ఒడంబడిక పదాలు చరిత్ర యొక్క ఒక క్షణం కోసం లేదా చరిత్ర ఒక తరం కొరకు ఇవ్వబడలేదు. జ్ఞాపకం ఉంచుకోండి, క్షమ అన్ని కాలాల్లో దేవుని యొక్క ప్రజలందరి కోసం ఇవ్వబడినటువంటి ఒక సామాన్యమైనటువంటి ధర్మము, సామాన్యమైనటువంటి శాస్త్రము, సామాన్యమైనటువంటి నియమము. ఆదాము మొదలుకొని 2వ ఆదాము వరకు దేవుని యొక్క క్షమ ప్రతి మానవుని కొరకు నిర్దేశించబడినది. ముగింపులో క్షమ అనగా వినడము మాత్రమే కాదు, విధేయత చూపడం, విశ్వసించడం, అట్టి పనికి ఉపక్రమించడం. అలాంటి కృప దేవుడు మీకు, నాకు, మనకు, విశ్వానికి దయచేయనుగాక. ఆమేన్.